శివాని రాజశేఖర్ గారు నటించిన మొదటి చిత్రం పెళ్లి సందడి. ఈ చిత్రానికి దర్శకులు గౌరీ రోనంకి గారు. 2021లో విడుదలైంది. శివాత్మిక రాజశేఖర్ గారు నటించిన మొదటి చిత్రం దొరసాని. ఈ చిత్రానికి దర్శకులు కేవీఆర్ మహేంద్ర గారు. 2019లో విడుదలైంది. వితిక గారు నటించిన మొదటి చిత్రం ప్రేమించే రోజుల్లో. ఈ చిత్రానికి దర్శకులు విశ్వప్రసాద్ గారు. 2009లో ఈ చిత్రం విడుదలైంది. వర్ష బొల్లమ్మ గారు నటించిన మొదటి చిత్రం చూసి చూడంగానే. ఈ చిత్రానికి దర్శకులు శేష సింధూరావు గారు. ఈ చిత్రం 2020లో విడుదలైంది. అనన్య నాగాళ్ళ గారు నటించిన మొదటి చిత్రం మల్లేశం. ఈ చిత్రానికి దర్శకులు రాజ్ రాచకొండ గారు. 2019లో ఈ చిత్రం విడుదలైంది. ఆనంది గారు నటించిన మొదటి చిత్రం ఈ రోజుల్లో. ఈ చిత్రానికి దర్శకులు మారుతి గారు. 2012లో ఈ చిత్రం విడుదలైంది. పునర్నవి భూపాలం గారు నటించిన మొదటి చిత్రం ఉయ్యాల జంపాల. ఈ చిత్రానికి దర్శకులు విరించి వర్మ గారు. 2013లో ఈ చిత్రం విడుదలైంది. సుప్రియ గారు నటించిన మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ చిత్రానికి దర్శకులు ఈవివి సత్యనారాయణ గారు. 1996లో ఈ చిత్రం విడుదలైంది. మంజుళ ఘట్టమనేని గారు నటించిన మొదటి చిత్రం రాజస్థాన్. ఈ చిత్రానికి దర్శకులు ఆర్కే సెల్వమణి గారు. 1999లో విడుదలైంది. లక్ష్మీ మంచు గారు నటించిన మొదటి చిత్రం అనగనగా ఓ ధీరుడు. ఈ చిత్రానికి దర్శకులు ప్రకాష్ కోవలమూడి గారు. 2011లో విడుదలైంది. నిహారిక గారు నటించిన మొదటి చిత్రం ఒక మనసు. ఈ చిత్రానికి దర్శకులు జీవి రామరాజు గారు. 2016లో విడుదలైంది. వాసుకి ఆనంద్ గారు నటించిన మొదటి చిత్రం తొలి ప్రేమ. ఈ చిత్రానికి దర్శకులు ఏ కరుణాకరణ్ గారు. 1998లో విడుదలైంది. మధుశాలిని గారు నటించిన మొదటి చిత్రం అందరివాడు. ఈ చిత్రానికి దర్శకులు శ్రీను వైట్ల గారు. 2005లో ఈ చిత్రం విడుదలైంది. మధుమిత గారు నటించిన మొదటి చిత్రం సందడే సందడి. ఈ చిత్రానికి దర్శకులు ముప్పలనేని శివ గారు. 2002లో ఈ చిత్రం విడుదలైంది. తేజస్వి గారు నటించిన మొదటి చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రానికి దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గారు. 2013లో విడుదలైంది. దివ్య శ్రీపాద గారు నటించిన మొదటి చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి దర్శకులు భరత్ కమ్మ గారు. 2019లో విడుదలైంది. ఈ డెబ్యూ మూవీస్లో మీకు నచ్చిన డెబ్యూ మూవీ కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.